వెల్కమ్ టు అమృతం, ఏ డైలీ థీమాటిక్ డైట్ షో. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్ లో ఈ వారం అంతా మనం మాట్లాడుకుంటున్నాం వెయిట్ లాస్ డైట్ లో లో ఫ్యాట్ డైట్ చేసేవాళ్ళు ఎటువంటి హెల్దీ డైట్ ని అలవాటు చేసుకోవాలి అని. మరి ఈ రోజు స్నాక్స్ టైం. స్నాక్స్ ని హెల్దీగా ఎలా ప్లాన్ చేసుకోవాలి తెలుసుకుందాం. హాయ్ లహరి. హాయ్ మోనికా. లహరి, ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్ లో ఈ వారం అంతా వెయిట్ లాస్ డైట్ లో లో ఫ్యాట్ డైట్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో స్నాక్స్ దగ్గరికి వచ్చేసరికి లో ఫ్యాట్ అనుకుంటున్నాం మనం, కానీ ఇక్కడ కొంచెం ఫ్యాట్ యాడ్ అయ్యే స్నాక్సే ఎక్కువగా అందరు ప్రిఫర్ చేస్తూ ఉంటారు అండ్ అవైలబిలిటీ కూడా ఎక్కువగా ఉంటుంది, లేదంటే సాలెడ్స్కే వెళ్ళాల్సి వస్తుంది. సో లో ఫ్యాట్ డైట్లో స్నాక్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి? లో ఫ్యాట్ అంటే పూర్తిగా ఫ్యాట్ అవాయిడ్ చేయడం కాదు, సో కొంత ఫ్యాట్ ఇంక్లూడ్ చేసుకోవడం ఇస్ నాట్ బ్యాడ్. అండ్ ఎస్పెషలీ స్నాక్ టైంకి వచ్చేటప్పటికి గుడ్ కైండ్ ఆఫ్ ఫ్యాట్స్ని మనం డైట్లో ఇంక్లూడ్ చేసుకునేందుకు స్నాక్స్ అనేది ఒక ఆప్షన్ కింద కన్సిడర్ చేయొచ్చు. మీరు అన్నట్టు సాలడ్స్ ఈజ్ వన్ ఆఫ్ ద ఆప్షన్స్. అలా కానప్పుడు అవకాడో టోస్ట్ లాంటివి కానీ, లేదంటే ఎగ్ వైట్తో చేసినటువంటి ఆమ్లెట్స్ ఆర్ బాయిల్డ్ ఎగ్ వైట్స్ ఆర్ ఈవెన్ హోల్ ఎగ్స్ కూడా ఆ టైంలో తీసుకోవచ్చు. అడిషనల్లీ నట్స్ అండ్ సీడ్స్ కెన్ బి అ వెరీ గుడ్ స్నాక్, అవి కూడా స్నాక్ టైంలో తీసుకోవచ్చు. వీటన్నిటి నుంచి మనకి ఫ్యాట్ వస్తుంది, బట్ ఇన్ అ స్మాల్ క్వాంటిటీ యాజ్ వెల్ యాజ్ ఇందులో ఉన్నవన్నీ కూడా గుడ్ కైండ్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ అన్నమాట. అంటే మన బాడీకి అవసరమైనటువంటి ఫ్యాట్స్ అండ్ ఇన్ఫ్లమేషన్ని తగ్గించేటువంటి ఫ్యాట్స్, ఫిల్లింగ్గా అనిపించేటువంటి ఫ్యాట్స్, ఇవన్నీ కూడా ఇలాంటి గుడ్ కైండ్ ఆఫ్ ఫ్యాట్ సోర్సెస్ నుంచి వస్తాయి. ఓకే, సో ఈవినింగ్ స్నాక్ అనగానే కొంచెం ఫ్రైడ్ ఫుడ్ తీసుకోవడం కానీ, లైక్ మంచూరియా కానీ, లేకపోతే బజ్జీస్ కానీ, లేకపోతే పకోరాస్ కానీ, ఇలాంటివి ఎక్కువగా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు చాలామంది. లేదా చాలామంది బ్రెడ్ బటర్ లాంటివి ప్రిఫర్ చేస్తారు. అందులో లో ఫ్యాటే ఉంటుందంటారా, లేకపోతే కొన్ని రెసిపీస్లో హై ఫ్యాట్ ఉండొచ్చా? ఇవన్నీ ఇప్పుడు మీరు లిస్ట్ చేసిన ఐటమ్స్ అన్నీ కూడా డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ కాబట్టి అవి లో ఫ్యాట్ అయ్యేందుకు ఛాన్సే లేదండి. ఆల్టర్నేటివ్లీ ఈ మధ్య ఎయిర్ ఫ్రైయర్స్ కానీ, బేక్డ్ కానీ, అంటే బేకింగ్ అవెన్లో బేకింగ్ చేసినటువంటివి కానీ, ఇలాంటివి యూజ్ చేస్తున్నారు. అవి కొంతవరకు లో ఫ్యాట్ వర్షన్సే. అయితే ఈ పకోడాస్, బజ్జీస్ ఇట్లాంటివన్నీ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ద ఫ్యాట్. వాటితో పాటు ఈ శనగపిండి, బియ్యపిండి ఆర్ సమ్ అదర్ కైండ్ ఆఫ్ ఫ్లార్ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఫ్యాట్ రాకపోయినా కానీ దాని నుంచి ఎక్సెసివ్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ అయితే వస్తాయి. సో క్యాలరీస్ని కూడా మనము వెయిట్ లాస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కేవలం ఫ్యాట్ మీద మాత్రమే ఫోకస్ కాకుండా క్యాలరీస్ గురించి కూడా చూసుకోవాలి. అండ్ స్నాక్ ఎప్పుడు కూడా ఒక 100 to 150 క్యాలరీస్ మించకుండా చూసుకోవాలి. సో ఇన్ కేస్ మీరు బేక్ చేసినటువంటివి కానీ, ఎయిర్ ఫ్రైయర్లో తయారు చేసినటువంటివి కానీ, పకోడాస్ లాంటివి తీసుకున్నట్టయితే అవి కూడా ఒక 3-4 పీసెస్ మించకుండా తీసుకున్నట్టయితే యూ కెన్ స్టిల్ బీ విత్ ఇన్ క్యాలరీ లిమిట్. అలాగే మనకి ఫ్యాట్ కంటెంట్ కూడా రెగ్యులేట్ అయ్యేట్టు చూసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మీరు ఎయిర్ ఫ్రైయర్స్ గురించి మెన్షన్ చేశారు కదా, సో అందులో ఫ్రై చేసుకొని తీసుకునే ఫుడ్లో క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయా? అలా ఫ్రైడ్ ఫుడ్ తీసుకోవచ్చా? సో ఎయిర్ ఫ్రైయర్లో ప్రిపేర్ చేసుకునే ఫుడ్ హై క్యాలరీనా కాదా అనేది అది ఎటువంటి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాం అన్న దాన్ని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి బయట నుంచి ఫ్రైడ్ చికెన్ కానీ, మంచూరియా కానీ ఇట్లాంటివి బయట నుంచి ఆర్ డీప్ ఫ్రై చేసి తినే బదులు మనం ఇంట్లో తయారు చేసుకోవడం అంటే దాని చుట్టూ కోటింగ్ ఏం యూజ్ చేస్తున్నారు, ఆ బ్రెడ్ పౌడర్ లాంటి కోటింగ్ యూజ్ చేస్తున్నారా, అలాగే దాన్ని ఎన్నిసార్లు ఎగ్ వాష్లో డిప్ చేసి ఎన్ని లేయర్స్ ఆఫ్ కోటింగ్ పైన ఉంటుంది. అండ్ పకోడా, బజియా లాంటివి అయితే దానికి ఎంత పిండి వాడుతున్నారు, ఎటువంటి వెజిటబుల్స్ ఆర్ ఏవైనా చికెన్ కానీ, ప్రాన్ కానీ ఇట్లాంటి ఐటమ్స్ అయితే దాంట్లో ఉన్న ఫ్యాట్ కూడా కౌంట్ చేసుకోవాలి. అండ్ ఆ పోర్షన్ సైజ్ కూడా చూసుకోవాలి. సో కంపేర్ టు డీప్ ఫ్రైడ్ ఫుడ్ కొంత తక్కువ క్యాలరీస్ ఉంటాయి, కొంత తక్కువ ఆయిల్ ఉంటుంది. బట్ ఓవరాల్గా ఇంతకుముందు అనుకున్నట్టుగానే మనం 100 to 150 క్యాలరీ లిమిట్ అంటే అంతకు మించకుండా వరకు తీసుకోవాలి. అండ్ పోర్షన్ సైజ్ వచ్చేప్పటికి పెద్ద పెద్ద చికెన్ లెగ్స్ అట్లాంటివి తీసుకున్నారనుకోండి, అది 1 పీస్ అయితేనే మనకి 100 to 150 క్యాలరీస్ వచ్చేస్తాయి ఆటోమేటికలీ. కానీ ఎయిర్ ఫ్రైయర్లో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఈ ఫాల్స్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది. అంటే ఎయిర్ ఫ్రైయర్లో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి హెల్దీనే, ఐ కెన్ యాడ్ లైక్ 3 or 4 మోర్ టు మై ప్లేట్ అనుకున్నట్టు. దట్ ఈస్ నాట్ రైట్. ఎస్పెషలీ వెయిట్ లాస్ కోసం ట్రై చేసేటప్పుడు అయితే దట్ విల్ డెఫినెట్లీ బ్యాక్ ఫైర్. ఇన్ఫ్యాక్ట్ వెయిట్ పెరిగేందుకు కూడా ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే లహరి, సో లో ఫ్యాట్ డైట్ ఫాలో అయ్యే వాళ్ళు, వెయిట్ లాస్ చేయాలనుకున్న వాళ్ళు ఈ పద్ధతిలో ఎటువంటి హెల్దీ స్నాక్స్ని వారం అంతా ప్లాన్ చేసుకోవచ్చు అనే విషయాన్ని చాట్ రూపంలో తెలియజేయండి. వెయిట్ లాస్ డైట్లో లో ఫ్యాట్ డైట్ చేసే వాళ్ళు స్నాక్స్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో చాట్ రూపంలో చూద్దాం. సోమవారం జింజర్ బీట్రూట్ జ్యూస్, హోమ్ మేడ్ పాప్కార్న్. మంగళవారం గ్రీన్ జ్యూస్, సాటెడ్ టోఫు స్టిక్స్.
బుధవారం స్ట్రాబెర్రీ క్యూకంబర్ జ్యూస్, సెలరీ క్యారెట్ స్టిక్స్ విత్ యోగర్ట్ డిప్. గురువారం టొమాటో వెజిటబుల్ జ్యూస్, అలసందల చాట్. శుక్రవారం స్పినచ్ యాపిల్ జ్యూస్, మఖానా బేల్. శనివారం క్యూకంబర్ కివీ స్మూతీ, ఎగ్ వైట్ ఆమ్లెట్ రోల్. ఆదివారం పైనాపిల్ లెమనేడ్, క్యాబేజ్ వెజ్ రోల్స్. వెయిట్ లాస్ డైట్లో లో ఫ్యాట్ డైట్ ఫాలో అయ్యే వాళ్ళు వారం అంతా హెల్దీగా స్నాక్స్ని ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనే విషయాన్ని చాట్ రూపంలో తెలుసుకున్నారు కదా. సో లహరి చాట్ నుండి A2 రెసిపీస్ని మనం ఇక్కడ పరిచయం చేయబోతున్నాం. ఇవాళ మనం అలసందల చాట్, టొమాటో వెజిటబుల్ జ్యూస్ ట్రై చేద్దాం. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో మన ఫస్ట్ రెసిపీ అలసందల చాట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో అలసందల చాట్ పెట్టారు. అలసందలు బొబ్బర్లను కూడా అంటారు కదా. సో వీటిలో ఎటువంటి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి అండ్ అలాగే వెయిట్ లాస్కి ఎలా హెల్ప్ చేస్తాయి? న్యూట్రిషనల్ వాల్యూస్ విషయానికి వస్తే అలసందలు వన్ ఆఫ్ ద న్యూట్రిషియస్ ఫుడ్ అని చెప్పొచ్చు. మెయిన్లీ మనకి గింజలన్నిట్లో కూడా అలసందలనే కాదు, సోయాబీన్స్ కానీ అంటే సోయా చిక్కుడు గింజలు అండ్ రాజ్మా, శనగలు, నల్ల శనగలు, కాబులి శనగలు, ఇట్లా వీటన్నిటిలో కూడా జనరలీ మనకి ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అన్నది తెలిసిన విషయమే. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ వాటితో పాటు ప్రోటీన్తో పాటుగా కొంత అమౌంట్ ఆఫ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ లేదా గుడ్ కార్బోహైడ్రేట్స్ అనేది కూడా దీంట్లో ఉంటాయి. అండ్ ఈ గుడ్ కార్బోహైడ్రేట్స్తో పాటు ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఫైబర్ ఎక్కువ ఉంటే ఏంటంటే మనకి వెయిట్ లాస్ కోసం ట్రై చేసేటప్పుడు కంటిన్యూస్గా అంటే తక్కువ క్యాలరీస్ తగ్గిస్తాం కాబట్టి, స్పెషలీ మనం లో ఫ్యాట్ డైట్లో ఉన్నప్పుడైతే క్యాలరీస్తో పాటు ఫ్యాట్ కంటెంట్ కూడా తగ్గిస్తున్నాం కాబట్టి ఫ్రీక్వెంట్గా ఆకలేసేటువంటి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో అలాంటి ఆ ఛాన్స్ని తగ్గించేందుకు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ప్లస్ దాంతోపాటు ఫైబర్ ఉన్నటువంటి ఆహారం యాడ్ చేసుకుంటే బెనిఫిషియల్ అవుతుంది. ఆ రకంగా మనకి అలసందల్లో లేదా బొబ్బర్లు వీటిలో మనకి ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 100 grams కుక్డ్ అలసందలు తీసుకున్నట్టయితే దాంట్లో ఒక ఎగ్లో ఎంత ప్రోటీన్ ఉంటుందో అంత ప్రోటీన్ ఉంటుంది. అలాగే ఫైబర్ కంటెంట్ కూడా ఆల్మోస్ట్ 5 to 6 grams ఆఫ్ ఫైబర్ ఉంటుంది. అంటే క్వైట్ ఫిల్లింగ్ అన్నమాట. అండ్ దాంతోపాటు అండ్ దేర్ ఆర్ మెనీ మినరల్స్ అండ్ విటమిన్స్ ఆల్సో. మినరల్స్ విషయానికి వస్తే కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, జింక్ ఉంటుంది అండ్ విటమిన్స్ రకరకాల బి విటమిన్స్ ఉంటాయి, విటమిన్ K ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఒక హోల్సమ్ స్నాక్ కింద దీన్ని ప్రిపేర్ చేయొచ్చు. అండ్ అడిషనల్లీ ఈ క్వాంటిటీని కొంత రెగ్యులేట్ చేసుకుని అంటే దీని పోర్షన్ని 1/3 మాత్రమే తీసుకొని ఎక్కువ క్వాంటిటీ మనం వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకున్నట్టయితే ఆ వెజిటబుల్స్లోని వైటమిన్ C చాట్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఫ్రెష్ వెజిటబుల్స్ యూజ్ చేస్తాం. సో ఫ్రెష్ వెజిటబుల్స్లో ఎప్పుడు వైటమిన్ C కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ వైటమిన్ C కూడా యాడ్ అవుతుంది. అలసందల్లో ఉన్నటువంటి ఐరన్ మన బాడీలోకి అబ్జార్బ్ అయ్యేందుకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో మనం ఎప్పుడు ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకున్నా దాంతో కాంబినేషన్లో వైటమిన్ C ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలా? చేసుకుంటే అబ్జార్ప్షన్ అనేది చాలా బెటర్గా ఉంటుంది డెఫినెట్లీ. ఓకే. అండ్ అది కూడా మనకి ఇన్ని గ్రామ్స్ ఇంత ఫుడ్లో తీసుకోవాలి, పర్ డే ఇంత రిక్వైర్మెంట్ ఉంటుంది అని ఏమైనా ఉంటుందా? ఐరన్ రిక్వైర్మెంట్ డెఫినెట్లీ డిఫరెన్స్ ఉంటుందండి. అంటే అడల్ట్ మేల్కి ఒక సర్టన్ అమౌంట్ ఉంటుంది, అడల్ట్ ఫీమేల్కి అంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకి అండ్ ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీ టైంలో అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో, మెనోపాజ్ తర్వాత ఇలా రకరకాల స్టేజెస్లో రకరకాల అమౌంట్ ఆఫ్ ఐరన్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. అండ్ మెయిన్లీ ఆడవాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ ఐరన్ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో వన్ గుడ్ థింగ్ ఈజ్ జనరలీ మన బాడీకి ఐరన్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉన్నప్పుడు మనం తీసుకునే ఫుడ్ నుంచి ఐరన్ అబ్జార్ప్షన్ కూడా ఎక్కువ ఉంటుంది. సో మనము ఎక్సెసివ్ ఐరన్ తీసేసుకుంటున్నామేమో, డైట్ నుంచి ఎక్సెసివ్ ఐరన్ వస్తుందేమో అని కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు ఎంత ఎక్కువ మోతాదులో ఐరన్ రిచ్ ఫుడ్స్ అంటే ఇలాంటి గింజల కూరలు కానీ ఆకుకూరలు కానీ ఎంత ఎక్కువ తీసుకున్నా సరే మీ బాడీకి ఎంత అవసరమో అంతే అబ్జార్బ్ అవుతుంది. అయితే డెఫిషియన్సీ ఉన్నప్పుడు అప్పుడు కూడా అబ్జార్ప్షన్ కొంత తక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో విటమిన్ C కూడా మనం ఈ ఐరన్ రిచ్ ఫుడ్తో తీసుకున్నట్టయితే మనకి ఎంత అబ్జార్ప్షన్ అవసరమో అంత పూర్తిగా అయ్యేందుకు ఉపయోగపడుతుంది. అలసందల చాట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ టొమాటో వెజిటబుల్ జ్యూస్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. టొమాటో వెజిటబుల్ జ్యూస్ పెట్టారు. నాకు ఇంగ్రీడియంట్స్ చూస్తుంటే ఇది ఓన్లీ వెయిట్ లాస్కే కాదు, మంచి స్కిన్ గ్లో అవ్వడానికి వాటికి కూడా పనికొస్తుందని అనిపిస్తుంది. ఒకసారి ఓవరాల్గా వీటిలో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పండి. సో మీరు అన్నట్టు పర్పస్ అనేది కేవలం వెయిట్ లాస్కి కాదండి, ఇది వెయిట్ లాస్తో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మనం కంట్రోల్ చేసుకోవడానికి. న్యూట్రిషనల్ వాల్యూస్ విషయానికి వస్తే ఇవన్నీ కూడా ఫ్రెష్ వెజిటబుల్స్ కాబట్టి అన్నిటి నుంచి మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ వైటమిన్ C అనేది వస్తుంది.
వైటమిన్ సి ఈజ్ అన్ ఎక్సలెంట్ యాంటీ ఆక్సిడెంట్. సో యాంటీ ఆక్సిడెంట్ అంటే మనకి ఏజింగ్ సైన్స్ తగ్గించడానికి అండ్ ఓవర్ వెయిట్ కానీ ఒబేసిటీ కానీ ఇట్లాంటి హెల్త్ కండిషన్స్ ఉన్నప్పుడు బాడీలో ఇన్ఫ్లమేషన్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఆ ఇన్ఫ్లమేషన్ చేసేటువంటి డ్యామేజ్ తగ్గించడానికి అండ్ తక్కువ క్యాలరీస్, ఫ్యాట్ మనం ఎప్పుడు కూడా ఫ్యాట్ రెగ్యులేట్ చేసినప్పుడంతా మన స్కిన్ డ్రై అయిపోయినట్టు అండ్ హెయిర్ డల్ అయిపోయినట్టు ఇట్లాంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో అటువంటి డ్యామేజ్ని కంట్రోల్ చేసేందుకు కూడా మనకి యాంటీ ఆక్సిడెంట్ రిచ్ వెజిటబుల్స్ అన్నీ కూడా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే బెనిఫిట్ అవుతుంది. అది కూడా వాటిని ఫ్రెష్ ఫామ్లో ఇంక్లూడ్ చేసుకుంటే ఇంకా అడిటివ్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. మెయిన్లీ కుక్ చేస్తే వైటమిన్ సి తగ్గుతుంది. అలాగే కొన్ని రకాల యాంటీ ఆక్సిడెంట్స్ కూడా మనకి హీట్ సెన్సిటివ్ ఉంటాయి. సో ఎక్కువ టెంపరేచర్లో కుక్ చేసినప్పుడు యాంటీ ఆక్సిడెంట్ క్వాంటిటీ కూడా తగ్గిపోతుంది. ఇవన్నీ ప్రివెంట్ చేయడానికి రోజు కొంత క్వాంటిటీలో మనము ఇదర్ సాలడ్స్ లాగా కానీ లేదంటే కొన్నిసార్లు ఇలా వెజిటబుల్ జ్యూసెస్ కానీ తీసుకున్నట్టయితే మనకి ఆ బెనిఫిట్ అనేది ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్ బెనిఫిట్ అనేది ఉంటుంది. ఓకే. అండ్ ఇప్పుడు ఇందులో మీరు స్టెమ్స్ కూడా పెట్టారు కదా, కాడలతో పెట్టారు. సో దీనివల్ల ఎక్స్ట్రా ఫైబర్ వస్తుంది. బట్ మనం కూడా తోటకూర కానీ లేకపోతే కొన్ని ఆకుకూరలు వండేటప్పుడు చాలా మంది కాడలు కట్ చేసేస్తూ ఉంటారు, హార్డ్గా ఉంటాయి, తినేటప్పుడు అంత టేస్టీగా ఉండవని. సో వాటిని ఎలా యూటిలైజ్ చేయొచ్చు? సో కాడల విషయానికి వస్తే డిపెండ్స్ ఆన్ హౌ థిక్ దే ఆర్. అంటే బాగా ముదురుగా ఉన్నాయనుకోండి, కొంత పైన చెక్కు తీసినట్టు పీల్ చేసేస్తే మధ్యలో కొంత సాఫ్ట్ పోర్షన్ ఉంటుంది. సో అది యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఒక చిన్న పోర్షన్ వరకు మాత్రం హార్డ్గా, అంటే మరీ అంత హార్డ్గా కాకుండా కొంచెం మోడరేట్గా ఉన్నది అటువంటిది కూడా యాడ్ చేసినట్టయితే దాంట్లో ఉండేటువంటి ఫైబర్ మన డైట్కి బల్క్ని యాడ్ చేస్తుంది. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ విటమిన్స్, మినరల్స్. ఈ సబ్స్టాన్షియల్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ ఏంటంటే మన లార్జ్ ఇంటెస్టైన్ క్లీన్గా ఉండడానికి, పెద్ద పేగుకు సంబంధించినటువంటి క్యాన్సర్స్ అవి రాకుండా అవాయిడ్ చేసేందుకు చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి కొంచెం ఎక్కువసేపు కుక్ చేయాల్సి రావచ్చు కూడా. సో మిగతా ఆకుకూరతో పాటు కాకుండా సెపరేట్గా కొంచెం పీల్ చేసి చిన్న పీసెస్ చేసి ప్రెషర్ కుక్ చేసి కూడా తర్వాత రెగ్యులర్గా మనం కర్రీలో కలిపేసుకోవచ్చు. గ్రేవీస్ బెటర్గా ఉంటాయి స్టెమ్స్ తో కుక్ చేసినవి అయినా సరే, అంటే కొంచెం సాఫ్ట్ అవుతాయి, బాగా కుక్ అవుతాయి. పీల్ చేసినట్టయితే మధ్యలో సాఫ్ట్ అవ్వడం కొంచెం ఈజీ అవుతుంది. టొమాటో వెజిటబుల్ జ్యూస్ లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ లహరి. పుష్ప ఇలా అడుగుతున్నారు, నాకు C-సెక్షన్ అయి 10 days అవుతుంది, ఇంట్లో డైట్ గురించి చాలా రెస్ట్రిక్షన్స్ చెప్తున్నారు, అసలు నేను ఏం తీసుకోవచ్చు ఏం తినకూడదు తెలియచేయండి. హలో పుష్ప గారు, ఎటువంటి సర్జరీ అయినా సరే మనకి రికవర్ అవ్వడానికి ప్రోటీన్ ఇంటేక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కంపల్సరీ వెజిటేరియన్ అయినా నాన్ వెజిటేరియన్ అయినా ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకోండి. నాన్ వెజిటేరియన్ అయితే చికెన్ కానీ అండ్ మటన్ సూప్ కానీ ఎగ్స్ కానీ మిల్క్ అండ్ డైరీ ప్రోడక్ట్స్ ఇలాంటివన్నీ డైలీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. వెజిటేరియన్ ఫుడ్స్కి వస్తే పల్సెస్ అండ్ లెంటిల్స్ అంటే అన్ని రకాల పప్పులు, కందిపప్పు, పెసరపప్పు ఇలాంటివన్నీ కూడా డైలీ డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే రికవరీ ఈజీ అవుతుంది, ఫాస్ట్ అవుతుంది. సర్జరీ టైంలో బ్లడ్ లాస్ కూడా ఉన్నట్టయితే కనుక దానికి తగ్గట్టు ఐరన్ రిచ్ డైట్ కూడా తీసుకోవాలి. ఆకుకూరలు లాంటివి రెగ్యులర్గా తీసుకుంటూ ఉన్నట్టయితే మీకు సర్జరీ తర్వాత వచ్చేటువంటి కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయొచ్చు. ఇవాల్టి మన ఫస్ట్ రెసిపీ అలసందల చాట్. చాలా మంది వెయిట్ లాస్ డైట్ చేస్తూ ఉంటారు, ఈవినింగ్ స్నాక్ ఏం తీసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. సో ఇలాంటి హెల్తీ అలసందల చాట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. బొబ్బర్లు అని కూడా అంటారు. సో ఇందులో మనకి చక్కటి ఫైబర్, ప్రోటీన్, మంచి మినరల్స్, ఐరన్ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ లో ఫ్యాట్ కాబట్టి ఇందులో ఫ్యాట్ మనకి చాలా తక్కువగా ఉంటుంది. అండ్ లో ఫ్యాట్ డైట్ తీసుకునేటప్పుడు వెయిట్ లాస్ అవ్వడానికి మనకి ఈజీగా ఉంటుంది. యాడ్ చేసుకుందాం. కొంచెం వాల్యూమ్ మనం ఎక్కువ చేసుకోవడానికి కాస్త ఉల్లిపాయ ముక్కలు, మళ్ళీ ఇందులో కూడా మనకు ఫైబర్ ఉంటుంది. ఐరన్ తీసుకునేటప్పుడు వైటమిన్ సి కాంబినేషన్లో తీసుకుంటే బాడీ అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి ఐరన్ డెఫిషియన్సీస్ రాకుండా ఉంటాయి. సో బొబ్బర్లో చక్కటి ఐరన్ ఉంటుంది. అండ్ టొమాటోస్లోనే మనకి వైటమిన్ సి ఉంటుంది, ఇమ్యూనిటీ పెరగడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే ఫైబర్ కూడా ఉంటుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం. కాస్త పసుపు, కొంచెం కారం, చాట్ మసాలా,
కాస్త ఉప్పు, కొత్తిమీర, మరి కాస్త ఫైబర్ యాడ్ అవుతుంది మనకి. వైటమిన్ సి కోసం మనం కాస్త నిమ్మరసం కూడా యాడ్ చేస్తాం. సో ఇలాంటి సింపుల్ ఈజీ చాట్ని మీరు ఈవినింగ్ ప్రిపేర్ చేసుకున్నట్టుగా అయితే 4 o'clock టైంలో తీసుకోవడానికి చాలా బాగుంటుంది. వెయిట్ లాస్కి బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ ఇది లో ఫ్యాట్ కాబట్టి మనకి ఫ్యాట్ వల్ల ఎక్కువ క్యాలరీస్ పెరిగిపోతూ ఉంటాయి. లో ఫ్యాట్ డైట్ తీసుకుంటే తక్కువ క్యాలరీ ఫుడ్ తీసుకున్నట్టు అవుతుంది కాబట్టి వెయిట్ లాస్ సులభంగా కుదురుతుంది మనకి. సో వెయిట్ లాస్ డైట్ చేసే వాళ్ళందరూ కూడా ఇలాంటి సాలెడ్ని ఈవినింగ్ టైం ప్లాన్ చేసుకోవచ్చు. రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. అలసందల చాట్ రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ రెసిపీ టొమాటో వెజిటబుల్ జ్యూస్. టొమాటో వెజిటబుల్ జ్యూస్ మిడ్ మార్నింగ్ స్నాక్గా కానీ ఈవినింగ్ స్నాక్గా కానీ ప్లాన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. వెయిట్ లాస్ డైట్ చేసేవాళ్ళు, లో ఫ్యాట్ డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి ఇది మరీ బాగా ఉపయోగపడుతుంది. సో ముందుగా మనం ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాం క్యారెట్, లో క్యాలరీ వెజిటబుల్ అండ్ చక్కటి ఫైబర్. సో ఫైబర్ ఎక్కువగా తీసుకుంటే వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడుతుంది. టొమాటోస్ లో క్యాలరీ, వైటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఫైబర్. పుదీనా, చక్కటి ఆకుకూర, ఫైబర్, మింట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది జ్యూసెస్కి. సో వెయిట్ లాసే కాదు, స్కిన్ గ్లోయింగ్గా ఉండాలంటే కూడా ఇలాంటి జ్యూసెస్ చాలా బాగా ఉపయోగపడతాయి. ఇందులో మనం మరింత ఎక్స్ట్రా ఫైబర్ కోసం కాడలతో సహా వేసుకుంటున్నాం కొత్తిమీర. సెలరీ స్టిక్స్ కూడా మనం ఫైబర్ కోసం కాడలతో వేసుకుంటున్నాం. ఈ ఫైబర్ మనకి చాలా రకాల ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్, అలాగే డైజెషన్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్స్ ఇలాంటి వాటి నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేయాలంటే కూడా ఇలాంటి ఫైబర్ అప్పుడప్పుడు మనం తీసుకోవాలి. సో ఇలాంటి కాడల్ని పడేయకుండా చిన్న చిన్నగా కట్ చేసి ఇలా జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. కొంచెం బ్లాక్ సాల్ట్ వేసుకున్నాం, నీళ్లు పోసుకొని జ్యూస్ తయారు చేసుకున్నాం. సో వెయిట్ లాస్ డైట్ చేసేవాళ్ళు టీ, కాఫీస్ని అధికంగా తీసుకోవడం వల్ల కూడా వెయిట్ లాస్ అవ్వడం కష్టం అవుతుంది. ఎందుకంటే దానివల్ల క్యాలరీస్ పెరిగిపోతాయి. అందులో మనకి పాలు, పంచదార ఇవన్నీ ఉంటాయి కాబట్టి దానికి బదులుగా ఇలాంటి హెల్దీ ఫ్రెష్ జ్యూసెస్ని ప్రిపేర్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. స్కిన్ గ్లోయింగ్గా ఉండడానికి కానీ, డైజెషన్ ప్రాబ్లమ్స్ తగ్గించడానికి కానీ, స్టమక్ ఫిల్లింగ్గా ఉండడానికి కానీ బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే మనం ఇది ఫైబర్ రిచ్ తీసుకుంటున్నాం కాబట్టి మనకు కాసేపు వరకు ఆకలి వేయకుండా ఉంటుంది. అండ్ ఇందులో ఫ్యాట్ ఎక్కువగా లేదు కాబట్టి క్యాలరీస్ తక్కువగా ఉంటాయి ఇలాంటి జ్యూసెస్లో. రెడీ అయిపోయింది. సర్వింగ్ గ్లాస్ తెచ్చుకుంటాను. టొమాటో వెజిటబుల్ జ్యూస్ రెడీ అయిపోయింది. అలసందల చాట్ అలాగే టొమాటో వెజిటబుల్ జ్యూస్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. అలసందల చాట్ కి కావలసిన పదార్థాలు: అలసందలు 1 కప్పు, ఉప్పు తగినంత, కారం ½ టీ స్పూన్, పసుపు ½ టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్, టొమాటో ముక్కలు 1 కప్పు, చాట్ మసాలా ½ టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. అలసందల చాట్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఉడికించిన అలసందలు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, కరివేపాకు, పసుపు, కారం, చాట్ మసాలా, తగినంత ఉప్పు, కొత్తిమీర, నిమ్మరసం వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అలసందల చాట్ రెడీ. టొమాటో వెజిటబుల్ జ్యూస్ కి కావలసిన పదార్థాలు:
సెలరీ స్టిక్స్ 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, పుదీనా 1 కప్పు, నల్ల ఉప్పు చిటికెడు. టొమాటో వెజిటబుల్ జ్యూస్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో క్యారెట్ ముక్కలు, టొమాటో ముక్కలు, పుదీనా, కొత్తిమీర, సెలరీ స్టిక్స్, నల్ల ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి మిక్సీ పట్టుకొని సర్వింగ్ గ్లాస్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే టొమాటో వెజిటబుల్ జ్యూస్ రెడీ. కాజల్ ఇలా అడుగుతున్నారు, నాకు కాల్షియం డెఫిషియన్సీ ఉందని డాక్టర్ చెప్పారు, ఏం ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి ప్రతిరోజు తెలియచేయండి. హలో కాజల్ గారు, కాల్షియం డెఫిషియన్సీని త్వరగా కరెక్ట్ చేసుకోకపోతే బోన్ డెన్సిటీ తగ్గేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఇది త్వరగా కరెక్ట్ చేసుకోవడానికి, డెఫిషియన్సీని అవాయిడ్ చేయడానికి కూడా డైరీ ప్రోడక్ట్స్ అంటే పాలు, పెరుగు, పనీర్ లాంటివి ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవడము, అలాగే ప్రతిరోజు అన్ని రకాల ఆకుకూరలు తీసుకోవడము, పల్సెస్ని ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవడము అండ్ గింజలు కూడా ఎక్కువగా తీసుకోవటం, వీటన్నిటిలో కూడా ఎక్కువ అమౌంట్ ఆఫ్ కాల్షియం ఉంటుంది. ఒకవేళ మీరు కాల్షియం కోసం సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉన్నట్టయితే కనుక అవి ఐరన్ సప్లిమెంట్స్ ఒకటే టైంలో తీసుకుంటే రెండిటి అబ్జార్ప్షన్ తగ్గుతుంది. కాబట్టి కాల్షియం సప్లిమెంట్స్ తీసుకున్న టైంలో ఐరన్ సప్లిమెంట్స్ అవాయిడ్ చేయాలి. ఇవాళ మన మీల్ ప్లాన్లో వెయిట్ లాస్ డైట్లో మనం మాట్లాడుకుంటున్నాం లో ఫ్యాట్ డైట్లో చక్కటి స్నాక్స్ని హెల్దీగా ఎలా ప్లాన్ చేసుకోవాలి అని. మిడ్ మార్నింగ్ స్నాక్గా ఇలాంటి వెజిటబుల్ జ్యూస్ని ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఇందులో టొమాటో, క్యారెట్, ఆకుకూరలు అవి కూడా కాడలతో సహా వేసుకున్నాము. సో ఇలా వేసుకోవడం వల్ల ఎక్కువ ఫైబర్ తీసుకున్నట్టు ఉంటుంది, డైజెషన్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, కాన్స్టిపేషన్ లాంటివి కూడా తగ్గుతాయి అండ్ హై ఫైబర్ ఎప్పుడు మనకి వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది. సో అలాగే మనం చాట్ ప్రిపేర్ చేసుకున్నాము, ఇందులో మనం బొబ్బర్లు యాడ్ చేసుకున్నాము. బొబ్బర్లో కూడా మనకి మంచి ఫైబర్, ప్రోటీన్, మంచి మినరల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇలాంటి స్నాక్ కానీ ఈవినింగ్ తీసుకుంటే స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది. సో ఇలాంటి అలసందలతోటి చక్కటి చాట్ ప్రిపేర్ చేసుకుంటే వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది. సో ఈ రెండు తప్పకుండా మీరు ట్రై చేయండి. చూసారు కదండి, ఇవాల్టి అమృతంలో 2 చక్కటి హెల్దీ స్నాక్స్ని పరిచయం చేసాం. సో లో ఫ్యాట్ డైట్ చేయాలనుకున్న వాళ్ళందరూ తప్పకుండా ట్రై చేయండి, హెల్దీగా ఉండండి. రేపటి అమృతంలో చక్కటి రెసిపీస్తో మళ్ళీ కలుసుకుందాం.